ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ వీడియో మనం తొందరలోనే రిలీజ్ అవబోతున్న రజనీకాంత్ గారు కూలీ సినిమా అండ్ అలానే ఎన్టీఆర్ గారు హృతిక్ గారు యాక్ట్ చేసిన వార్ 2 సినిమా ఏవైతే ఉన్నాయో రెండు ట్రైలర్స్ అయితే పోటాపోటీగా చాలా మంచిగా అయితే ఉన్నాయి. మరి ఈ సినిమా తాలూకు ఆడియన్స్ పల్స్ ఎలా ఉందో మనం జనాల్లోకి వెళ్ళి డైరెక్ట్గా తెలిసేసుకుందాం. కూలీ అండ్ అలానే వార్ 2 దెబ్బ సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. దెబ్బ సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో ఈ రెండు మూవీస్ లోని మీరు ఏ మూవీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు అండ్ అలానే ఏది చూడబోతున్నారు? నేనైతే దెబ్బకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. బ్రో దెబ్బ సినిమా పేరు కాదు బ్రో, కూలీ ఆర్ వార్ 2 ఈ రెండు సినిమాల్లో చెప్పండి. అటైతే కూలీకి ఇస్తాను. ఎందుకు అనుకుంటున్నారు కూలీ అని చెప్పి? అంటే దాంట్లో పూజ యాక్టే డాన్స్ బాగా వేసింది. పూజ యాక్టే డాన్స్ బాగా వేసింది. సో దానివల్ల నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రేసిజం పూజ యాక్టే బాగా వేసింది డాన్స్. మీరు చెప్పండి బ్రో. నాకు మౌనిక అంటే ఇష్టం, బట్ నేను వెళ్ళేది మాత్రం వార్ 2కే బ్రో. మరి మనం వార్ 2 చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ అంత కరెక్ట్గా లేవు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డ్యూటీ మొత్తం చేసుకుంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏం లేదు బ్రో, వార్ 2 బాగుండాలని కోరుకుంటా నేను. అది ఎలా ఉన్నా గానీ, ఇప్పుడు కూలీ అయినా కానీ పక్కోడి సినిమా అది. ఇప్పుడు కూలీ అయినా కానీ పక్కోడి సినిమా అది. నాగార్జున ఉన్నా కానీ మనకు పెద్ద ఫరక్ లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ ఈ జనరేషన్లో హీరో ఎవరన్నా ఉన్నారంటే ఎన్టీఆర్ని చూడొచ్చు. అదని హృతిక్ రోషన్ కూడా బాగుంటాడు కాబట్టి అవునా నిజమా పర్లేదు అనుకుంటున్నారు. సో మరి రెండింటికి వెళ్ళొచ్చు బ్రో. మనం ఒకదాని మీద ఎందుకు ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి? రెండింటికి వెళ్ళొచ్చు. బ్రో చెప్పినట్టు దెబ్బ కూడా వెళ్ళొచ్చు. ఏముంది? రెండింటికి వెళ్ళొచ్చు. బ్రో చెప్పినట్టు దెబ్బ కూడా వెళ్ళొచ్చు. ఏముంది? చూసారా సార్ డబుల్ యాక్షన్? యాక్చువల్లీ మూవీ కాదు. మూవీ కాదా? ఓ షెట్, సారీ బ్రో. ఇవే తగ్గించుకుంటే మంచిది.